హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మ్ ఫ్రీక్. లుటేరే అనే వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్గా ఇది బేసిక్గా 1 మంత్ బ్యాక్ ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ టీవీ సీరియల్ లాగా వాడు ఎవ్రీ థర్స్డే ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మీకైతే హాట్స్టార్లో ఇది 6 ఎపిసోడ్స్ తోటి ఉంది ఈ వెబ్ సిరీస్. సో బేసిక్గా ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు, ఈ స్టోరీ మీరు ఫాలో అవుతున్నంతసేపు విక్రాంత్ గాంధీ అనే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, అంటే అగ్రెసివ్ క్యారెక్టర్ ఒకటి కనిపిస్తుంటుంది. తన చుట్టే తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ డ్రామా అంతా. సో తనకి అండ్ పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు వాళ్ళకి ఈ ఇద్దరి మధ్యలో ఒక రైవలరీ నడుస్తూ ఉంటుంది. బేసిక్గా ఈ విక్రాంత్ గాంధీ అనే అతను ఆ పోర్ట్ ఏరియాలో బిజినెస్ ఒకటి, మాఫియా అనుకోండి, అలా ఒకటి రన్ చేస్తూ ఉంటాడు, రూల్ చేస్తూ ఉంటాడు. సో ఈ పైరేట్స్ని రూల్ చేసే అతను ఇంకొక అతను ఉంటాడు. ఆ పైరేట్స్ గ్యాంగ్కి లీడర్ అయిన బర్ఖాద్కి, వాళ్ళని రూల్ చేసే ఒక క్యాండిడేట్కి విక్రాంత్ గాంధీకి. సో ఇలా ఈ 3 క్యారెక్టర్స్ తోటి చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంటుంది డ్రామా. కానీ మీకు ఫస్ట్ ఎపిసోడ్ ఇంకా స్టోరీలోకి, యాక్చువల్ స్టోరీలోకి తీసుకెళ్ళకపోవడం వల్ల కొంచెం ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం కొంచెం బోరింగ్, కొంచెం ల్యాగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్ నుంచి, అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ నుంచి సెకండ్ ఎపిసోడ్ నుంచి కొంచెం థ్రిల్ అనేది మీరు ఫీల్ అవుతారు. బిలీవ్ మీ, మీకు ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్లో టైటిల్స్తో వచ్చే ఒక ర్యాప్ ఉంటుంది. ఆ ర్యాప్ మ్యూజిక్ అదంతా కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మంచి ఒక ఫీల్ తెప్పిస్తుంది ఈ వెబ్ సిరీస్ పైన. సో ఆ తర్వాత ఈ విక్రాంత్ గాంధీ అసలు ఆ పైరేట్స్ తోటి పనేంటి అంటే, తనకి విక్రాంత్ గాంధీకి ఒక షిప్లో తన కన్సైన్మెంట్ ఒకటి ఉండిపోతుంది అనమాట. ఆ కన్సైన్మెంట్ ఏంటి అనేది మనకు ఒక సస్పెన్స్ లాగా ఒక 3 ఎపిసోడ్స్ వరకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత అసలు ఆ కన్సైన్మెంట్లో ఇతనికి అంత విలువైంది ఏముంది. ఆ తర్వాత అదే షిప్ని పైరేట్స్ అనే వాళ్ళంతా హైజాక్ చేసి, అంటే ఆ షిప్ని హైజాక్ చేసి ఒక 10 days 12 days నడుస్తూ ఉంటుంది డ్రామా. అయితే మీరు ఈ వెబ్ సిరీస్ ఫాలో అయినంతసేపు, అంటే సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విక్రాంత్ గాంధీ అనే క్యారెక్టర్ వల్ల తన క్యారెక్టర్లోని షేడ్స్, వాడు ఎట్లుంటుందంటే వాడి క్యారెక్టర్ అగ్రెసివ్గా వెళ్తాడు ఎవరి మీదకైనా. కానీ అవతలోడు బలంగా ఉంటే ఓ 4 తన్నులు అందించుకుంటాడు, లేదంటే వీడే వాడిని ఏదో చేయడం చేస్తాడు. సో ఇట్లాంటి కొన్ని సీన్స్ వల్ల అండ్ వాళ్ళలో ఉండే ఆ క్యారెక్టర్లో ఉండే షేడ్స్ వల్ల ఇట్లా కొంచెం మనకు ఆ క్యారెక్టర్ త్రూ అవుట్ ది క్యారెక్టర్ మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాడు ఒకరిని, అంటే ఆ షిప్లో ఉండే ఆ పైరేట్స్లో ఉండే వన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇస్మాయిల్ అని ఉంటాడు. సో వాడిని వీడు కాపాడాలి, ఎందుకంటే వాడిని కనుక వీడు కాపాడకపోతే మళ్ళీ వీడి భార్య వీడిని దూరం చేసుకుంటుంది. సో ఇట్లాంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాడు ఏదైతే కన్సైన్మెంట్ ఆ షిప్లో ఉండిపోయిందో ఆ కన్సైన్మెంట్ని ఎట్లయినా వాడు దక్కించుకోవాలి అనే ఒక ప్రెషర్ వాడిపైన ఉంటుంది. సో ఇలాంటి ఈ ప్రెషర్ని ఇటు వైఫ్ తరం నుంచి విడిపోయిందనే ఈ పొసెసివ్నెస్ అంతా కూడా వాడిని కొంచెం మెంటల్గా కొంచెం డిస్టర్బ్ చేసి ఉంటుంది. సో అలాంటి యాటిట్యూడ్ నుంచి వచ్చే ఒక పర్ఫార్మెన్స్ ఈ విక్రాంత్ గాంధీలో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ వీడు ఎవరితోటైతే డీల్ చేస్తున్నాడు, అంటే ఆ పైరేట్స్లో ఉండే గ్యాంగ్ బర్ఖాద్ అవ్వచ్చు, ఆ తర్వాత వారిని రన్ చేసే ఇంకో క్యాండిడేట్, అంటే కెప్టెన్ రోల్ కూడా ఇందులో, ఆ షిప్ కెప్టెన్ రోల్ కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్క, అంటే పైరేట్స్లో ఉండే గ్యాంగ్లో ఉండే ఒక క్యాండిడేట్ ఉంటాడు. సో వాడి క్యారెక్టర్ బాగా అనిపిస్తుంది. అంటే మీకు ఈ షిప్లో హైజాక్ అయిన తర్వాత ఉండే క్యారెక్టర్స్, అందులో ప్లే చేసే క్యారెక్టర్స్ కానీ, ఆ తర్వాత ఈ విక్రాంత్ గాంధీ, అంటే త్రూ అవుట్ మీకు సిరీస్ ఈ విక్రాంత్ గాంధీ నేమే ఎక్కువ కనిపిస్తుంటుంది, వాడి యాక్టివిటీస్ అవన్నీ కూడా. సో ఆఖరికి కాకపోతే నాకు అనిపించింది అంటే, ఈ వెబ్ సిరీస్ ఎండింగ్కి వచ్చేసరికి కొన్ని డీటెయిల్స్ మన ప్రేక్షకుడికే ఇచ్చేసింది అనమాట. ఎట్లా అంటే ఎవరైతే అందులో ఉండే ఒక పైరేట్స్లో వన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇస్మాయిల్ ఉన్నాడో, వాడిని కాపాడడానికి వీడు ఏం చేసిండు అనేది అది ఒక డీటెయిల్ మనకే వదిలిపెట్టేసిండు. అంటే అది వాడిని కాపాడిందా లేదా అనేది అది క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది. అండ్ ఆ తర్వాత ఆ షిప్లో ఉండే ఆ పైరేట్స్ని అటాక్ చేయడానికి ఆర్మీ టీమ్ అంతా వచ్చేసి ఆ పైరేట్స్ మీద అటాక్ చేసేస్తారు. ఆ అటాక్ అంతా అయిపోయిన తర్వాత ఈ విక్రాంత్ గాంధీకి సంబంధించిన కన్సైన్మెంట్, మరి అది ఎప్పుడో ఆల్రెడీ సముద్రంలో పడిపోయి ఉంటుంది. మరి ఆ కన్సైన్మెంట్ని వీడు దక్కించుకున్నాడా లేదా అనేది కూడా అది ప్రేక్షకుడు వదిలిపెట్టేసింది అనమాట. అంటే నెక్స్ట్ సిరీస్ ఉంటుందా లేదా అనేది కొంచెం డౌట్ఫుల్గా, అండ్ కొన్ని డీటెయిల్స్ ప్రేక్షకుడికి ఇచ్చేసిండు, మనమే ఎక్స్పెక్ట్ చేసుకునేట్టుగా అనిపించింది. అంటే అలా ఇన్కంప్లీటెడ్గా అయిపోయిందేమో సిరీస్ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ బిలీవ్ మీ, యూ డెఫినెట్లీ ఎంజాయ్. ఇందులో ప్లే చేసే ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ టేకింగ్, ముఖ్యంగా ఈ టేకింగ్ కానీ, ఆ బ్యాక్ డ్రాప్, ఆఫ్రికా కంట్రీలో ఉండే ఆ బ్యాక్ డ్రాప్, ఆ షిప్లో ఉండే
ఆ సీన్స్ కానీ ఇవన్నీ. సో ముఖ్యంగా టైటిల్ పడేప్పుడు వచ్చే ర్యాప్ మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఆ ఫస్ట్ ఎపిసోడ్లో ఉండే ల్యాగ్, ఆ లాస్ట్ ఎపిసోడ్లో ఉండే ఒక డీటెయిలింగ్ అనేది పక్కన పెడితే మిగతా అంతా కూడా మీకు బాగా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది టేకింగ్ వల్ల అండ్ ఆ క్యారెక్టరైజేషన్ వల్ల ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ వెబ్ సిరీస్. సో ఇది ఈరోజు నా రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. సో దట్ నా నుంచి వచ్చే అన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు